వరికి 1000 రూపాయల మద్దతు ధర ఇచ్చే వరకు రైతులతో కలిసి పోరాడతామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మీకోసం రథయాత్రలో భాగంగా ఇవాళ మాచర్ల నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. పిడుగురాళ్లలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం తర్వాత నిన్న గుంటూరు జిల్లాలో చంద్రబాబు మీకోసం రథయాత్రను కొనసాగించారు. జిల్లాలో వరుసగా 5వ రోజు జరిగిన ఈ యాత్రలో ఆయన ప్రధానంగా రైతుల సమస్యలపై దృష్టి సారించారు. వరి, మిర్చి రైతులపై హామీల వర్షం కురిపించారు. దాచేపల్లి సమీపంలో రైతులను పలకరించిన బాబు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కేంద్రాన్ని పరిశీలించారు. 740 రూపాయలు మద్దతు ఇస్తున్నారు. నేను 1000 రూపాయలు ఇవ్వాలని చెప్పి గట్టిగా పోరాడుతున్నాను. అప్పుడు 640 ఉంటే 740 ఇస్తున్నారు, 100 పెంచారు. ఇప్పుడు 1000 రూపాయలు ఇవ్వమంటున్నాం. 1000 రూపాయలు వస్తే 250 రూపాయలు వస్తుంది. 100 కేజీలకి 75 కేజీలు 200 రూపాయల దగ్గర వస్తుంది. అప్పుడు నీకు కొత్తగా గిట్టుబాటు అవుతుంది. వరికి 1000 రూపాయల ధర వచ్చే వరకు రైతుల తరపున పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. మీకు 1000 రూపాయలు క్వింటాలకు వరకు వచ్చే వరకు మీ తరపున నేను పోరాడతాను. రైతు రుణాలన్నీ మాఫీ చేయాలి. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఎవరు కూడా రుణాలు కట్టదండి. రుణాలు మాఫీ అయ్యే వరకు మీకు అండగా మేము ఉంటాం. రుణాలు మాఫీ చేపిస్తాం. నిన్న రాత్రి కారంపూడిలో బస చేసిన చంద్రబాబు ఈ రోజు మాచర్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ రాత్రి నాగార్జున సాగర్ మీదుగా నల్గొండ జిల్లాకు పయనమవుతారు.